హలో ఎవ్రీవాన్. ఈ వీడియోలో అదిరిపోయే రొయ్యల కర్రీ చేసుకుందామండి. రొయ్యల కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం? అసలు రొయ్యలంటే ఎందుకు ఇష్టం నాకు అర్థం కాదు. కారణం అనేది ఉంటది గదా! ఆ కారణాన్ని కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు అస్సలు ఇష్టం లేదు. తింటే నాకు ఏదోలా అనిపిస్తది. అందుకే ఇష్టం లేదు. మీకెందుకు ఇష్టమో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఫస్ట్ రొయ్యల్ని సాల్ట్, పసుపు అండ్ నిమ్మకాయ ఏసి కడిగితే నీసు వాసన అనేది ఉండకుండా క్లీన్ అయితాయండి. వీటిని నరాలు తీద్దామని అనుకున్నామండి. బట్ బ్యాక్ సైడ్ నుంచి నరాలు తీస్తారనుకుంటా. కానీ నేను ఫ్రంట్ సైడ్ నుంచి నరాలు తీశాను. తర్వాత నాకు అర్థమైంది అది నరాలు కాదేమో అని. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. నరాలు అనేవి బ్యాక్ సైడ్ ఉంటాయా? ఫ్రంట్ సైడ్ ఉంటాయా? అసలు ఫ్రంట్ సైడ్ ఉండే వాటిని ఏమంటారు? అవి కూడా కొంచెం నరాల్లాగానే ఉన్నాయి. చాలా సేపు కష్టపడి అవి తీసిన తర్వాత కర్రీ అండినాక తిన్న తర్వాత అవి నరాలదా కాదని తెలిసింది నాకు. అసలు బ్యాక్ సైడ్ ఉంటాయని తెలిసింది. ఏం చేస్తాం? ఏం చేయలేము ఇంకా. అంటే నాకు ఇష్టం లేదు కదా! నేను కొంచెమే తిన్నాను. చూడండి వేళ్ళ దగ్గర కనిపిస్తున్నాయి కదా! వాటిని ఏమంటారో కమెంట్ చేయండి. మేమైతే నరాలు అనుకొని తీసాము. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అంటే మేము చేసిన ప్రాసెస్ ఏంటో చెప్తానంతే. కడాయిలో ఆయిల్ పోసుకొని పుదీనాకులు వేసానండి ఫస్ట్. ఇక్కడ మీకు ఒక చిట్కా చెప్తా. ఏంటంటే ఆయిల్‌లో ఏమైనా తాలింపు వేసినప్పుడు మొత్తం చిట్టుతుంది కదండీ! అలా చిట్లకుండా ఉండాలంటే పైనుంచి మూత పెట్టాలి. అప్పుడు చుట్టుపక్కల చిట్లకుండా ఉంటది. నీట్‌గా ఉంటది. ఇప్పుడు పుదీనా కొంచెం వేగిన తర్వాత మనం మిరపకాయలు వేసుకోవాలండి. దీంట్లోకి ఇప్పుడు లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి మనం కలుపుకోవాలి కొంచెం. స్టార్టింగ్‌లో నాకు చికెన్ అంటే ఇష్టమండి చాలా. మటన్ అంటే అంతలా ఇష్టం లేదు. సో, ఇప్పుడు మటన్ కూడా అలవాటైంది. బట్ నేనెప్పుడు రొయ్యలైతే తినలేనండి. ఎందుకంటే వాటిని చూస్తే తెల్ల పురుగుల లెక్క ఫీలింగ్ అనిపిస్తది కాబట్టి. టేస్ట్ కూడా నాకంత బాగా ఏమి అనిపించలేదసలు. అసలు నాన్ వెజ్ తిన్నట్టే ఫీలింగ్ ఉండదు. ఏదో తిన్నట్టు అనిపిస్తది. సో, అందుకే అడుగుతున్నాను. మీకు ఒకవేళ వీడియోలు చూసే వాళ్ళందరి ఉన్నారు కదండీ! వాళ్ళకి ఒకవేళ రొయ్యలంటే ఇష్టమేనా? ఇష్టమైతే ఎందుకు ఇష్టం అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటాను. ఒకవేళ మీరు చెప్పింది ఏదైనా నాకు నచ్చితే చూద్దాం, ట్రై చేద్దాం అలవాటైతదేమో. ఇప్పుడు కొంచెం వేగినాయి కదా! వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి పచ్చి పచ్చిగా అస్సలు ఉండద్దండి. పచ్చి పచ్చిగా ఉంటే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అనిపించదు. గోల్డెన్ కలర్లో వస్తేనే నాన్ వెజ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని కర్రీల్లో నాన్ వెజ్లో ఖచ్చితంగా గోల్డెన్ కలర్లో రావాలండి ఆనియన్స్. అప్పుడే కర్రీకి బాగా టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఆయిల్ తక్కువ తినాలి, అది తక్కువ తినాలి అని మేము ఆయిల్ చాలా తక్కువగా వేస్తాం కదా! అందుకని మొత్తం వెజిటేబుల్సే కనబడుతున్నాయి. ఆయిల్ ఎక్కడ కనబడతలేదు. సో, అందువల్ల మేము ఊరికే కలుపుతూనే ఉండాలి. ఒకవేళ ఆయిల్ ఉంటే అదే మంచిగా ఉడికిపోతుంది దగ్గరికి. ఆయిల్ ఎక్కువ వేస్తేనే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఈ మన లైఫ్ స్టైల్లో ఆయిల్ తినడం అంత మంచిది కాదు. అందుకని ఇంత రెడ్యూస్ చేసి వేయాల్సి వస్తుంది. ఇంకా మన లైఫ్లో వెయిట్ తగ్గాలని, డైట్ అని అవన్నీ ఉంటాయి కదండి ప్లాన్స్. సో, దానికి తగ్గట్టుగా ఆయిల్ కూడా తగ్గించాల్సి వచ్చిందన్నమాట. టేస్ట్ లేకపోయినా ఇక తినాల్సిందే కదా! తిప్పి 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 నాకు చెయ్యి బాగా నొప్పెడుతుందండి. కాసేపు రెస్ట్ ఇద్దాం హ్యాండ్కి. ఈ కర్రీ అయిపోయేలోపు నా గిన్నెకు సొట్టలు పడతాయేమో అని అనిపిస్తుందండి. అలా కొడుతున్నాను. కర్రీ చేస్తుంటప్పుడు ఏమనిపించలేదు. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కనబడుతుందన్నమాట. ఇప్పుడు కొంచెం మగ్గాలంటే మనం మూత పెట్టాలి. మూత పెట్టి తీసిన తర్వాత ఎలా ఉందంటే ఇలా ఉందండి. మళ్ళీ మిక్సింగ్ 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 ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. మీలో చాలామంది నా వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఎప్పుడో స్కిప్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. ఒకవేళ వెళ్ళిపోకుండా ఇంకా ఉన్నట్లయితే ప్లీజ్ ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఒకవేళ రొయ్యల కర్రీ ఇష్టమైతే ఎలా చేసుకుంటే బాగుంటుందనేది కమెంట్ చేయండి. అలా నెక్స్ట్ టైం ట్రై చేస్తానన్నమాట. పక్కన నేను ఆల్రెడీ ఏం చేస్తున్నానంటే క్లీన్ చేసుకుంటున్నాను మధ్య మధ్యలో. ఎందుకంటే మనకి ఎక్కువ పని ఉంటుంది కదండి. సండే వచ్చిందంటే చాలు ఇంట్లో గిన్నెలు వస్తూనే ఉంటాయి, తోముతూనే ఉంటాము, అయిపోతుంటాయి. మళ్ళీ ఏదో చేస్తాము, మళ్ళీ తినేస్తారు, మళ్ళీ ప్లేట్లు వస్తాయి, మళ్ళీ తోముతూనే ఉండాలి కదా! సో, అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే మనకు సండే కొంచెం విశ్రాంతిగా ఉంటుంది. అదే సింక్ నిండా బోళ్ళు అయిపోయాయి అనుకోండి చిరాకు ఉంటుంది.
ఇప్పటి నుంచి నా ఛానల్లో లైన్గా వస్తూనే ఉంటాయండి వీడియోలు. ఖచ్చితంగా మీరు చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా, ఇంతసేపు అయినా ఇంకా ఆనియన్స్ మాత్రం గోలట్లేదు. తెలంగాణలో అంతే గోలట్లేదు అని అంటాం, వేగట్లేదు అన్నమాట. ఇలా బ్రౌన్ కలర్ రావట్లేదు, ఎందుకంటే మనకి ఆయిల్ తక్కువగా ఉంది కాబట్టి. ఆనియన్స్ ఎప్పుడెప్పుడు వేగుతాయా అని వెయిటింగ్ చేస్తూనే ఉన్నాను. వెయిటింగ్ చేసి 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 ఇక చేయలేక మంటను ఎక్కువగా పెట్టి కలుపుతూనే ఉన్నాను. కలుపుతూనే ఉన్నాను. అలా కలిపి 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 ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయండి. కనిపిస్తుందా మీకు? కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు కలర్ చేంజ్ అయిన తర్వాత ఏం చేయాలంటే టంగ 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 అని మళ్ళీ గంట కొట్టి 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 పక్కన పెట్టి దీంట్లోకి మళ్ళీ కొంచెం పసుపు వేసి కలిపి 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 మళ్ళీ గంటని టంగ్ 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 అని కొట్టాలన్నమాట. అప్పుడే గంటకు ఉన్న అర్ధ కిలో ఉంటుంది కదండి ఆనియన్, అది బౌల్లో పడుతుంది అన్నమాట. చూస్తే అలానే ఉంది ఫీలింగ్. దానికి ఎంతో అంటుకుపోయి ఉన్నట్టు, అది అంటుకుపోతే కూర సరిపోదు అన్నట్టు టంగ్ 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 అని కొట్టి 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 వంట చేయడం అనేది అలవాటైపోయింది. చూస్తున్నారు కదా వీడియోలో ఎలా కలుపుతున్నాను. మీరు కూడా అలా కలపడం కష్టమైతే కనుక మీరు ఎక్కువ ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ని. అప్పుడు ఎక్కువగా కలపాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి కదా, కనిపిస్తున్నాయి కదా. దీంట్లోకి మనం టమాటాలని యాడ్ చేయాలండి. టమాటాలు యాడ్ చేస్తే కొంచెం గ్రేవీ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సముద్రంలో అంటే వాటర్లో దొరికే వాటిలో ఏమంటే ఎక్కువ ఇష్టం అని ఎవరినైనా అడిగితే చాలామంది ఫిష్ అంటే ఇష్టము, రొయ్యలు అంటే ఇష్టము అంటారు. ఇవే కాకుండా ఇంకా ఎండ్రకాయలు అన్నమాట. వీటిని క్రాప్స్ అంటారన్న ఇంగ్లీష్లో. వీటిని ప్రాన్స్ అంటే ఎండ్రకాయల్ని క్రాప్స్ అంటారు. అవి చాలా టేస్టీగా ఉంటాయట. నేను ఇది తినడే ఫస్ట్ టైము. అవైతే అసలు ఎప్పుడు తినలేను, తినాలనే ఆలోచన కూడా లేదు. చాలామంది చెప్పారు చాలా బాగుంటుందని, టేస్టీగా ఉంటుందని. అయినా కూడా నాకు టేస్ట్ చేయాలని లేదు, ఎందుకంటే నాకు నచ్చదు అన్నమాట, అంతే. అసలు ఎందుకు వాటిని తినాలని అనిపించిందో అని నాకు అనిపిస్తుంది. బట్ ఇది గోట్, షిప్, హెన్స్ ఇవన్నీ ఎట్లానో అవి కూడా అంతే కదా. ఫస్ట్ టైం ట్రై చేస్తారు, నచ్చితే తింటారు అంతే. మనం నచ్చకుంటే వదిలేయాలి, అంతే. ఏం లేదు, ఇంకా అది టేస్ట్ని బట్టి ఉంటుంది అన్నమాట, ఎవరిష్టం వారు. అండ్ చూసారు కదా, మళ్ళీ మన కలుపుడు ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా, మ్యారినేట్ చేసిన రొయ్యలు అన్నమాట. అన్నీ మంచిగా కలిపి సాల్ట్, మసాలాస్ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా పక్కన, అది ఇప్పుడు యాడ్ చేసి మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలన్నట్టు. మంచిగా స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే అన్నీ కరెక్ట్గా వేస్తేనే బాగుంటుంది. రొయ్యలు వేసిన తర్వాత ఎక్కువసేపు మనం ఉడికించకూడదు. బట్ మనం వాటర్ పోస్తున్నాం కాబట్టి ఓకే. రొయ్యలు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మాత్రమే మనం పొయ్యి మీద పెట్టుకోవాలి, అప్పుడే టేస్ట్ మంచిగా ఉంటాయి. ఎక్కువసేపు మనం పెట్టుకోకూడదు. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసినాం కదా, రెండు మంచిగా మిక్స్ అయ్యాయి కదా ఆనియన్స్ అండ్ రొయ్యలు. ఒక విషయం చెప్పాలి, రీసెంట్గా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను అన్నమాట. ఏంటంటే ప్రైవేట్ స్కూల్ గురించి. వీడియో చాలా బాగుంది, కానీ అసలు ఎక్కువ వ్యూస్ అనేవి అస్సలు రాలేవు. 1000 కూడా రాలేవు. ఎందుకో అర్థం అవ్వట్లేదు. ఇంత మంచి కంటెంట్తో చేస్తే ఎందుకు వ్యూస్ రాలేదని. నార్మల్గా అప్పుడప్పుడు చేసిన వీడియోస్కి, నార్మల్ వీడియోస్కి, భక్తి వీడియోస్కి అవిటికి ఎక్కువ వ్యూస్ వస్తాయి, 3000 ఇట్లా. నాకు ఎక్కువ ఛానల్ చాలా చేసి ఒక 3 years అవుతుంది, అయినా కానీ నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు, వ్యూస్ రాలేదు, మానిటైజేషన్ కాలేదు. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే ఛానల్ పెట్టడం కాదు, దానిపైన కొంచెం శ్రద్ధ పెట్టి వర్క్ చేయాలి, అప్పుడే బాగుంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసి మనం బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు రొయ్యలు అనేది చూసారా ఇలా ఉందన్నమాట. ఫైనల్ టచ్ అనేది మనం కొంచెం కొత్తిమీర వేసి
చేస్తే ఫైనల్గా కర్రీ అయిపోయినట్టే. చూసారు ఎంత సింపుల్గా ప్రాన్స్ గ్రేవీ కర్రీ చేశాను. ఇలానే మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసుకొని నాకు కామెంట్ చేయండి ఎట్లుందో. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మర్చిపోకండి. ఉంటాను. బాయ్.